దేవునికి స్తోత్రాలు. అలాగే కూడి ఉన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. ఈ విధంగా మరి దేవుని సన్నిధిలో ఈ ఆరాధనలో మనందరము కూడా ఇలా పాలు పంపులు పొందుకోవటానికి మరి మహాదేవుడు, మహోన్నతుడు, గొప్ప దేవుడు అయిన ఆ దేవుని పాదాల చెంత కూర్చుని ఆయన కొనియాడడానికి, కీర్తించడానికి ఆ గొప్ప దేవుడు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి గడిచిన వారంలో ప్రార్థనలన్నింటిలో కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడు. మరి జ్యోతిబాబు గారు, శాంతమ్మ గారు, ఇంకా మరి అనేక సేవకులు మరి రావడం జరిగింది. జల్లికాకనాడ, అలాగే కేశవరం, తాళ్ళపాలెం 3 గ్రామాల్లో కూడా మరి చక్కని వర్తమానాలు ఇచ్చి మరి వారు మన మధ్యలో దేవుని యొక్క పరిచర్య చేసి వెళ్ళారు. ఆశీర్వాదకరంగా ఆ విధంగా గడిచిన వారం అంతా జరిగాయి. అలాగే ఈ వారంలో కూడా మరి భాస్కర్ ఇందాక ప్రకటించారు కదా, ఈరోజు రాత్రి సాయంకాలం 6 గంటలకే కాలనీలో, జగన్ కాలనీలో మరి అక్కడ క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. కాబట్టి అందరినీ కూడా వారు ఆహ్వానిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సమూయేలు 2వ గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. రెండవ సమూయేలు గ్రంథము రాజు గిత్తీయుడైన ఇత్తయిని కనుగొని, నీవు నివాస స్థలము కోరు పరదేశి అయి ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదుమో తెలియకున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? తోడుకుని పొమ్ము చెప్పగా, ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజునగు నీ జీవము తోడు, ఏ స్థలమందు నా ఏలిన వాడవును రాజునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేనుందునని. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. చదవబడిన లేఖనాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. నేనైతే బలహీనరాల్ని, ఒట్టిదాన్ని ప్రభువా, ఏ యోగ్యత లేనిదాన్ని ప్రభువా. దేవా, నా మాటలు ఎవ్వరికీ ఉపయోగం లేవు, కానీ నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో జీవం ఉంది నాయన. నీ మాటలు మా బ్రతుకుల్ని సరిచేసేవి, మమ్మల్ని ప్రభువా నీకు దగ్గర చేసేవి ప్రభువా. అటువంటి నీ దివ్యకరమైన మాటల చేత మా హృదయాలు నింపుకోవటానికి, మా జీవితాలు దిద్దుకోవటానికి నీ కృపను మీరు మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక ఆయన గురించి మనం చదువుకున్నాం. ఆయన పేరేంటంట? చెప్పండి, ఏం పేరు? ఇత్తయి. అందరూ చెప్పండి, ఏం పేరండి? ఇత్తయి. దావీదు రాజుగా ఉన్న కాలంలో ఈ ఇత్తయి యొక్క పాత్ర ఎలా ఉంది? దావీదు తన రాజ్యాన్ని ఒక సంఘముగా మరి కట్టుకున్నాడు. అయితే ఆ సమయంలో ఎంతోమంది మరి ఆ రాజ్యానికి సంబంధించిన ఆ సంఘములో దావీదు నడిపిస్తున్న ఆ రాజుగా ఉన్న ఆ సంఘములో ఎంతోమంది నమ్మకమైన వారు, మరి దావీదుకి వెన్నంటి ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే మనము గడిచిన వారాల్లో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఏమండి, గడిచిన వారాల్లో బెనాయా గురించి మనం చూసాం. మరి అహియా, యెరోబాం. మరి యెరోబాము దేవుడిచ్చిన కృపను ఎలాగా మరి తృణీకరించాడో, యెరోబాముకి దేవుడు ఎంత కృపనిచ్చాడో, దావీదుతో సమానమైన కృపను యెరోబాముకి ఇచ్చినప్పటికీ యెరోబాము ఏం చేశాడు? ఆ కృపను తృణీకరించుకున్నాడు. యెరోబాము మరి చేసిన అనేకమైన పొరపాట్లను బట్టి యెరోబాము యొక్క కుటుంబం తుడిచివేయబడినట్లుగా మనం లేఖనాల్లో గడిచిన వారాల్లో మనం చూసాం.
అయితే ఈ ఈ వారంలో ఇత్తయిని గురించి, రాజుగా ఉన్న దావీదు ఒక సేవకుడిగా తన ప్రజలను పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ పరిపాలన కాలంలో మరి సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదుని శ్రమపరుస్తూనే వచ్చాడు. సౌలు బ్రతుకున్నంత కాలము కూడా దావీదుని రకరకాలుగా బాధిస్తూ వచ్చాడు. సౌలు చనిపోయాడు. ఇప్పుడు రాజుగా దావీదు మరి పట్టాభిషేకం చేయబడ్డాడు, రాజుగా పరిపాలన చేస్తున్నాడు. పరిపాలన చేస్తున్న సమయాల్లో యుద్ధాలన్నీ కూడా కొంచెం ముగిశాయి. ఏమండి, అంతా బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, అంతా బాగుంది అనుకున్న ఆ సమయంలో దావీదుకి ఇంట్లో నుంచే శత్రువులు వేశాడు. ఎవరండి? ఈ పారాగ్రాఫ్లో ఆ ముందు వీరింటికి వెళ్ళిన తర్వాత 15వ అధ్యాయం చదవండి. ఏమండి, ఈ ఈ ఈ వచనాన్ని ఈ లేఖన భాగం కంటే ముందుగా ఏం జరిగిందో ఆ అధ్యాయంలో రాసుకొస్తూ ఉంటాడు. దావీదు రాజ్యం బాగానే ఉంది, దావీదుకి మరి యుద్ధాలు లేకుండా ప్రశాంతంగానే ఉన్నాడు. ఆ టైంలో ఏమండి, కుటుంబంలో నుంచి సమస్య ప్రారంభమైంది. కుటుంబంలో తన కుమారుడైన అబ్షాలోము అంటే దావీదుకు చాలా ఇష్టం. అబ్షాలోము చాలా అందగాడు, సుందరుడు. ఏమండి, ఆయన మరి జుట్టు దగ్గర నుంచి శిరస్సు నుంచి అరికాలు వరకు కూడా ఏ లోపం లేనివాడంట. ఎవరు? అబ్షాలోముని దావీదు చాలా ప్రేమిస్తూ ఉండేవాడు. కానీ అబ్షాలోము ఏం చేశాడంటే, ఏమండి, దావీదు మీద కుట్ర చేయడం ప్రారంభించాడు. ఏమండి, కుట్రతో ఏం చేస్తున్నాడు అంటే, మరి అబ్షాలోము తనకు తానుగా రాజుగా ప్రకటించుట కొరకై ప్రజలకి ఇప్పుడు ఇశ్రాయేలులో ఉన్న కొంతమందితో కుట్ర చేస్తూ ఉన్నాడు. ఏమండి, రకరకాలుగా వాళ్ళతో కుట్ర చేసి ఒక సమస్యను సృష్టిస్తున్నాడు. ఏం సృష్టిస్తున్నాడు? సమస్యను సృష్టిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ సమస్యను సృష్టించి అబ్షాలోము యొక్క ఉద్దేశం ఏంటంటే, దావీదును చంపేసి తను రాజు అవ్వాలి అనే ఒక సమస్యను సృష్టించి ఆ సమస్య ద్వారా దావీదుని తొలగించాలి, దావీదుని మొత్తం మరి చంపేయాలి అనే ఆలోచన అబ్షాలోము కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ కుట్రంతా కూడా దావీదుకి తెలిసిందా లేదా? తెలిసింది. అయితే దావీదుకి తెలిసింది, దావీదుకి అర్థమయ్యింది. అయితే దావీదుకు అర్థమవ్వగానే నిజంగా ఒక రకంగా అక్కడ అబ్షాలోమును చంపేస్తే సమస్య ఏమైపోద్ది? పరిష్కారం అయిపోద్ది. ఏమండి, అబ్షాలోముని చంపగలిగిన ఆ బలం దావీదుకు ఉందా లేదా? ఏమండి, దావీదు ఎంత బలవంతుడు! ఏమండి, దావీదు చాలా బలాఢ్యుడు. ఏమండి, దావీదు ఎలాంటి వాడంటే సింహపు గుండు లాంటి వాడంట. ఏ గుండె? సింహపు గుండి లాంటి వాడంట. ఇలాంటి సింహపు గుండి లాంటి దావీదు ఇప్పుడు అబ్షాలోము ద్వారా వచ్చిన సమస్యను చూసి ఏం చేస్తున్నాడు? చదువుదాం, చూడండి. 13వ వచనం. ఇశ్రాయేలీలు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకుని రక్షణ నొందలేము, మనము పారిపోదము రండి. చూడండి, దావీదు అబ్షాలోము యొక్క కుట్ర లేకపోతే అబ్షాలోము యొక్క చేతిలో నుండి మనము తప్పించుకోలేము. తప్పించుకోగలడా? తప్పించుకోగలడు. కానీ అక్కడ ఆ సమస్య కనుక ఒకవేళ దావీదు పూనుకున్నాడంటే తప్పనిసరిగా అబ్షాలోము భయంకరమైన మరణం నిమిషాల్లో అక్కడ కలిగించవచ్చు. కానీ ఇక్కడ దావీదు చూడండి,
దావీదులో ఉన్న తగ్గింపు చూడండి, దావీదులో ఉన్న దీనత్వం చూడండి. నిజమే, చాలాసార్లు ఏమండి విశ్వాసమైన మన జీవితాల్లో కూడా ఏమండి అంత బాగుంది అనుకుంటాం, అంత బాగానే ఉంది, అంత ప్రశాంతంగానే ఉంది, ఏదో బ్రతుకుతున్నాం అనుకుని అంత బాగున్నట్టుగానే ఉంటుంది. సడన్గా ప్రతికూలతలు లేపబడతా ఉంటాయి. ఏమండి ఆ ప్రతికూలతలు నిన్నేం చేస్తాయంటే కలవర పెడుతూ ఉంటాయి. ఇక్కడ దావీదుకి ఏ కలవరం లేదు, అంతా బాగుంది అనుకున్నాడు. అబ్షాలోము ద్వారా అక్కడ సమస్య లేవనెత్తబడింది. దావీదు యొక్క హృదయం కృంగుదలకు వచ్చేసింది. కృంగిపోయినట్టుగా అయిపోయింది. నిజమే, సమస్యలు చాలాసార్లు సాతానుడు సమస్యలు లేవనెత్తుతూ ఉంటాడు. అంతా ప్రశాంతంగా ఉంది, అంతా బాగుంది అనుకుంటూ ఉంటాం. ఈ లోపలనే ఏదో వైపు నుంచి ఏం చేస్తాడు అపవాది? సమస్యలను లేవనెత్తుతూ ఉంటాడు. అయితే సమస్య లేవనెత్తినప్పుడు కృంగిపోయేవారుగా ఉండకూడదు. దావీదు కృంగుదలకు వచ్చేసాడు. వెంటనే ఏమంటున్నాడంటే, మనం ఇక్కడ ఉండొద్దు, మనం ఏం చేద్దాం, వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆ సమస్య అక్కడే ఉంటే కనుక తప్పనిసరిగా యుద్ధం, తప్పనిసరిగా అక్కడ దావీదు మీద పోరాటం. వెంటనే అక్కడ నుంచి ఆ సమస్యలో నుంచి ఏమైపోయాడు? దూరంగా వెళ్ళిపోవటానికి నిర్ణయించుకున్నాడు. ఏదో 10 మందిని ఇంటి దగ్గర ఉంచి, రాజనగర్లో 10 మంది నుంచి మిగతా వాళ్ళందరినీ కూడా ఎక్కడికి తీసుకెళ్ళిపోవటానికి ఇప్పుడు అరణ్యంలోనికి వెళ్ళిపోతున్నాడు. సమస్యను బట్టి, ఇంక ఈ సమస్యను బట్టి ఇక్కడే మనం ఉంటే కనుక తప్పనిసరిగా అబ్షాలోమును మనము చంపేయాలి అని, నాకు అబ్షాలోమును చంపడం నాకు ఇష్టం లేదు. చూడండి, దావీదు మనసు ఎంత మంచి మనసు అంటే చాలా మంచి మనసు కలిగిన వాడు. రెండవదిగా చూసినట్లయితే దావీదండి సమస్య ఎదురైనప్పుడు తను ఎంతగానో తగ్గించుకునే స్వభావం. ఏ స్వభావం? తగ్గించుకునే స్వభావం. దీనుడుగా ఉన్నాడు. సమస్య వచ్చినప్పుడు నేను తగ్గేదే లేదు అన్నట్టుగా లేడు. చాలాసార్లు ఏదైనా సమస్య మన మీదకి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? ఎవరైనా ఏదైనా మనల్ని విమర్శించారనుకోండి, లేనిపోయిన మాట అన్నారనుకోండి, మనం ఏమంటాం? మనం తగ్గేదే లేదనుకుంటాం. కానీ మనం తగ్గాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం తగ్గినప్పుడు ఇక్కడ దావీదు తగ్గించుకున్నాడు. దావీదు దీన మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ తగ్గించుకున్నాడు కనుకనే దావీదంటే దేవునికి ఇష్టమంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, నిన్ను కూడా ఇక్కడ దావీదు చేసిన తప్పేంటి? దావీదు అబ్షాలోముకి ఏ తప్పు చేశాడండి? ఏం తక్కువ చేశాడు? లేదు. అబ్షాలోము ఏంటంటే కుట్ర దావీదు మీద కుట్ర. ఈ కుట్రను బట్టి దావీదును హతమార్చేయాలని పెట్టుకున్నాడు. ప్రజలందరినీ కూడా తన వైపు తిప్పుకున్నాడంట. ఎలా తిప్పుకున్నాడో, ఏ మాటలు చెప్పాడో, దావీదు మీద ఎన్ని విమర్శమైన మాటలు చెప్పాడో, దావీదు మీద ఎన్ని కుట్రలతో కూడిన మాటలు చెప్పాడో. ఏదైనా చెప్తేనే కదా అబ్షాలోము వైపు తిప్పుతారు. ఇప్పుడు ప్రజలందరినీ కూడా తన వైపు తిప్పేసుకున్నాడు. చివరికి దావీదును హతమార్చటానికి ప్లాన్లు వేసేసుకున్నాడు. కానీ ఇవన్నీ కూడా దావీదుకు తెలిసినలేవా? తెలిసినాయి. అయినప్పటికీ కూడా మనం ఇక్కడ ఉంటే ఈ సమస్య ఏమైపోతుంది? ఇంకా పెరిగిపోద్ది. కాబట్టి ఈ సమస్యకి ఇప్పుడు నేను దూరంగా, ఈ గొడవలకు నేనేమవ్వాలి? దూరంగా వెళ్ళిపోవాలి. నిజమే, నిన్ను బట్టి ఇంకా గొడవలు రేపపాడకూడదు. నువ్వెక్కడున్నా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా గొడవ వచ్చినప్పుడు, ఏదైనా విమర్శ వచ్చినప్పుడు మనము రెచ్చిపోకూడదు. రెచ్చగొట్టే వాళ్ళు మనకి ఉంటానే ఉంటారు. విమర్శమైన మాటలతో రకరకాలుగా మన మీదకి ఎన్నో తెస్తూ ఉంటారు.
అలాంటప్పుడు మనం రెచ్చిపోకుండా దేవునిపై ఆనుకోవాలి అని దావీదు మనకు నేర్పిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు తను కూడా ఏదో రెచ్చిపోయి అక్కడ ఏదో చెయ్యాలనుకోవట్లేదు. చూడండి, అగ్గిపెట్టెలో పుల్లలు ఉంటాయి. ఏమండి, పుల్లలన్నీ పక్కన పెట్టి ఒక పుల్లని వెలిగించామనుకోండి, పుల్లలన్నీ ఏమవుతాయి? అంటుకుపోతాయి. అదే ఒక పుల్లని బయట తీసేస్తే ఏమైపోద్ది? గొడవలు. అలాగే మనము ఏమండి సమస్యకు కారణం అవ్వకూడదు, గొడవలకు కారణం అవ్వకూడదు. ఎక్కడున్నా మనం తగ్గించుకోవాలి. తగ్గించుకో. యేసు ప్రభు మీద ఏమండి ఎన్నో నేరాలు మోపుతుంటుంటే పిలాతు అడుగుతాడు, ఇన్ని నేరాలు మోపుతున్నారు, నువ్వు మాట్లాడవా అంటే ఏమన్నాడు? ఏమండి, నా తండ్రి సెలవు లేకుండా ఏది జరగదన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మౌని అన్నాడు. ఏమండి, యోసేపు మీద ఎన్నో నేరాలు మోపుతున్నది. నేరం మోపి సరసాల్లో వేశారు. కానీ యోసేపు నేను నిరూపించుకోవాలనుకున్నాడా? ఏమండి, నేను నిరూపించుకుంటాను, నేను ఎంత పవిత్రుడనో, నేను ఎంత పరిశుద్ధుడనో నేను నిరూపించుకుని తీరుతానన్నాడా? అనలేదు, మౌనంగా ఉన్నాడు. నిజమే, కొన్నిసార్లు మన మీదకి ఏమండి సమస్య వస్తుంది, విమర్శలు వస్తాయి, రకరకాలుగా ఏమండి రెచ్చగొట్టేవాళ్ళు మన మీద మనల్ని రెచ్చగొట్టేవాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. సాతానుడు ఏమండి మన మీద అనేక రకాలుగా రెచ్చగొట్టేవాళ్ళని లేపుతూ ఉంటారు. కుటుంబాల్లో కానీ, ఏమండి బయట సమాజంలో నువ్వు పనిచేస్తున్న చోట కానీ, ఎక్కడైనా కానీ మనం ఎప్పుడూ కూడా సమస్యకు దూరంగా, రెచ్చగొట్టే గొడవలకు దూరంగా ఉండేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఏమండి, గొడవలకు కారణం అవ్వకూడదు, అభ్యంతరాలకు కారణం అవ్వకూడదు. ఏమండి, అభ్యంతరాలు రాక తప్పవు, ఎవరి వల్ల వస్తే వాళ్ళకి శ్రమ అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా అలా ఏమండి దావీదు మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, నువ్వు తగ్గించుకో, నువ్వు దీన మనసు కలిగి ఉండు అని నేర్పిస్తున్నాడు ఇక్కడ. అయితే ఇక్కడ ఆయన పారుపోవడానికి ఏమండి కుటుంబం అంతటినీ సిద్ధపరచుకుని ఈ విధంగా తన్ను ప్రేమించే వాళ్ళందరూ బయలుదేరారు. ఇలా బయలుదేరుతుంటుంటే అక్కడ నుంచి దావీదుతో పాటు ఒక 600 మంది బయలుదేరారు. ఏమండి, దావీదును ప్రేమించే వాళ్ళు, కుటుంబీకులు కాక 600 మంది ప్రత్యేకంగా ఉన్నారంట. ఈ 600 మంది ఎవరో చూడండి, కింద చదవండి, 18వ వచనం చదవండి. అతని సేవకులందరూ అతని ఇరుపార్శ్వములో నడిచిరి. ఫేలేతీలందరూ గాతు నుండి వచ్చిన 600 మంది గిత్తీయులు. దేవుని స్తోత్రం. ఎన్ని వందల మంది? 600 మంది. ఎవరంట వీళ్ళు? గిత్తీయులు. ఈ గిత్తీయులు ఎవరు అంటే దావీదును ప్రేమించేవారు. ఏమండి, దావీదును ప్రేమించేవారు దావీదు వెనకాల ఉన్నారు. ఈ 600 మందిలో ఒక ఆయన ప్రథముడుగా ఇక్కడ కనిపిస్తున్నాడు. ఆయనే ఎవరంట? ఇత్తై. ఎవరంట? ఇత్తై. ఎవరంటండి ఆయన? ఇత్తై. ఇత్తై ఎవరు అంటే ఫిలిష్తీయుడు. బాగా వినాలి. ఇత్తై ఎవరు? ఫిలిష్తీయుడు. ఇశ్రాయేలీలకు ఫిలిష్తీయులు భద్ర శత్రువులు. ఏమండి, మాట మాటకి యుద్ధానికి వచ్చేవాళ్ళు ఎవరంటే ఫిలిష్తీయులే. ఇశ్రాయేలీల మీదకి మాట యుద్ధానికి వచ్చేవారు. ఇలాగా శత్రువులుగా ఉన్న ఈ ఫిలిష్తీ దేశము నుండంట 600 మంది ఇత్తై వెనకాల వచ్చారంట. ప్రథముడు ఎవరంటే ఇత్తై. ఏమండి, ఈ ఇత్తై ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఇశ్రాయేల్ దేశం అంటే దావీదును బట్టి. ఎవరిని బట్టి? దావీదును బట్టి. దావీదు ఎలా తెలుసు అంటే ఏమండి, సంవత్సరం మీద 4 నెలలు సౌలుకు భయపడి సంవత్సరం మీద 4 నెలలు ఎక్కడ పారిపోయాడు? ఏమండి, ఆకీషు రాజు దగ్గర ఫిలిష్తీ దేశం దావీదు పారిపోయాడు. ఏమండి, సంవత్సరం మీద 4 నెలలు ఉన్నాడు అక్కడ. అయితే ఆ రోజుల్లో దావీదు యొక్క ప్రవక్తన, దావీదును దేవుణ్ణి ఆరాధించే విధానం, దావీదులో ఉన్న ఆ మంచితనం అంతా కూడా ఎరిగి ఉన్నాడు ఇత్తై.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఎంత సౌమ్యుడో, దావీదు ఎంత మంచి మనసు కలిగిన వాడో ఈ ఇత్తయికి అర్థమయ్యింది. ఇత్తయితో పాటు 600 మంది కూడా ఇత్తయికి సంబంధించిన వాళ్ళే. కాబట్టి వాళ్ళందరూ కూడా దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడిన తర్వాత ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ దేశం ఎందుకు వచ్చారంటే, ఇజ్రాయెల్ దేశంలో పౌరసత్వం సంపాదించుకుని ఇక్కడే ఉండిపోవాలి. ఎక్కడ? ఇజ్రాయెల్ దేశంలోనే ఉండిపోవాలి అని వారు పౌరసత్వం సంపాదించుకోవడానికి వచ్చారు. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను చూడండి. ఇక్కడ నుంచి మరి అమెరికా వెళ్తూ ఉంటారు. ఏమంటే అమెరికా వెళ్ళి కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండిపోయారు అనుకోండి, వాళ్ళకి ఏ కార్డు? గ్రీన్ కార్డు. కొంతమంది మరి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు బిడ్డ అక్కడ పుట్టారు అనుకోండి, పుట్టగానే వాళ్ళకి ఏ కార్డు? గ్రీన్ కార్డు వచ్చేస్తుంది. అంటే గ్రీన్ కార్డు అంటే ఏంటి? ఆ దేశం యొక్క పౌరసత్వం. అలాగే ఈ ఇత్తయి కూడా ఫిలిస్తీయుడుగా ఉన్న ఈ ఇత్తయి ఇప్పుడు ఇశ్రాయేలు దేశానికి పౌరసత్వం కోసం వచ్చాడు. చూడండి అక్కడ చూస్తే 19వ వచనం చదవండి. నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉంది. చూడు, నువ్వు నివాస స్థలం కోరు పౌరసత్వానికి పెట్టుకున్నాడు. ఏమండి, నీవు ఆ పౌరసత్వానికి కొరకు వచ్చావు కాబట్టి నీవు పౌరసత్వం కోరడానికి వచ్చావు అని దావీదు ఇంకా కింద మాటలు చెప్తున్నాడు. తర్వాత చూద్దాం. అయితే బైబిల్లో 2 ఇత్తయిలు ఉంటారు. ఏమండి, బైబిల్ అంతట్లో 2 ఇత్తయిలు ఉంటారు. ఒక ఈయన ఎవరు అంటే ఫిలిస్తీయుడు. మరొక ఆయన ఎవరు అంటే 23-29 చదవండి. అదే సమూయేలు గ్రంథంలో 23-29. 22వ సమూయేలులోనే 23-29 అనుకున్నా. బయానాకు పుట్టిన బెన్యామీనుడైన ఇత్తయి. ఏమండి, ఈయనెవరు? బెన్యామీనుడు. బెన్యామీను గోత్రములో నుంచి వచ్చిన ఒకడు ఇత్తయి. ఈయన దావీదుకి యోధుడు. దావీదు దగ్గర ఒక యోధుడుగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ బెన్యామీనుడు కాదు మనం చదువుకున్న ఆయన. ఈయన ఎవరంటే ఏమండి? ఫిలిస్తీయుడు. ఎవరండి? ఫిలిస్తీ దేశంలో గాతు అనే ఆ వంశానికి చెందినవాడు ఈ యొక్క ఇత్తయి. అయితే ఇత్తయి అనే మాటకు అర్థం ఏంటంటే దేవుణ్ణి హత్తుకునివాడు. ఏమండి, దేవుడే నాకు తోడు అనే అర్థం కలిగినవాడు. ఇత్తయి అనే మాటకు అర్థం ఏంటి? దేవుడే నా తోడు. అందరూ చెప్పండి, ఏంటి? దేవుడే నా తోడు అనే అర్థం ఇత్తయి అనే మాటకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుకనే ఈ సంవత్సరం అంతా బ్రతికిపోయాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు మన అందరికీ తోడై ఉన్నాడు కనుకనే ఈ 2025వ సంవత్సరం ఎన్నో వారం ఇది? ఏమండి, ఫస్ట్ వారం కదా. ఏమండి, మొదటి వారంలోకి ఈ యొక్క డిసెంబర్ లాస్ట్ నెల ఫస్ట్ వారంలోకి అడుగు పెట్టామంటే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నీకు నాకు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. నిజమే. నీకు ఎవరు లేకపోయినా, నిన్ను ఎవరు విడిచిపెట్టినా ఆయన మాత్రం విడిచిపెట్టడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ అయ్యో నాకు ఎవరు లేరే, అయ్యో నేను ఒంటరిదాన్నే, అయ్యో నేను ఒంటరివాడిని అయిపోయానే అని ఒకవేళ బాధపడుతున్నావేమో, నిన్ను ఎవరు విడిచిపెట్టినా కానీ ఆయన మాత్రం విడిచిపెట్టడు. ఆయన వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను విడువడు, ఎడబాయడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీతో ఉంటానంటున్నాడు. ఏమండి, ఎప్పటి వరకు ఉంటాడు? ఏమండి, సదాకాలము నీతో ఉంటాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యో నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరోణ్ణి అని బాధపడవలసిన అవసరం లేదు. బైబిల్లో ఒక మాట అండి, యేసుప్రభు అంటాడు, మీరు ఒంటరి వారు కాదు, మీరు అనాథులుగా నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మీరు అనాథులు కాదు, మీరు ఒంటరి వారు కాదు. ఏమండి, ఎప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. మనం ఒంటరి వారము కాము. ఆయన మనకేమై ఉన్నాడు?
తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఆయన నీకు తోడై ఉన్నాడు. నిజమే, దేవుడు ఎవరికైతే తోడై ఉంటారో వారు ఎలా ఉంటారో తెలుసా? ఏమండి, సంతృప్తితో సంతోషంతో ముందుకు వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఎన్నో ఉండొచ్చు, కానీ దేవుడు యొక్క తోడు లేకపోతే, ఏమండి, దేవుని తోడు లేకుండా ఎవ్వడూ కూడా తృప్తి కలిగి ఉండలేడు. ఈ లోకంలో ఎన్నో ఉండొచ్చు. ఒకసారి ప్రపంచంలో పేరు ప్రఖ్యాతిగాంచిన మైకేల్ జాక్సన్, ఆయన పేరు అందరూ వినే ఉంటారు కదా. అయితే ఆయన డాన్స్ వేస్తే, ఏమండి, అసలు ముగ్ధులైపోయేవారంట చూసి. అసలు మైకేల్ జాక్సన్ ముఖాముఖిగా ఆయన ముఖాన్ని చూస్తే మూర్చెల్లి పడిపోయేవారు. అంటే అంత నేను ఆయన చూశాను అన్నంత ఆ ఫీలింగ్తో ఉండేవారంట. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన వాడు మైకేల్ జాక్సన్ అంటే. ఆయన ఒక రోజంట ఆయన అడిగారంట, ఏంటి నువ్వు ఎలా ఉన్నావు ఏంటి అని. ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆయన ఒక మాట చెప్పాడంట. ఏమన్నాడు తెలుసా? ప్రపంచంలో ఎంతోమంది ఒంటరి వారు ఉన్నారు, వాళ్ళలో నేను ఒకడినే అన్నాడంట. ఏమండి, ఏమన్నాడంట? ప్రపంచంలో ఎంతోమంది ఒంటరి వాళ్ళు ఉన్నారు, నేను కూడా అందులో ఒకడినే. ఒంటరి వాళ్ళు ఒకడేంటంటే ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? ఏమండి, లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ ఆయన జీవితంలో ఎలా ఫీల్ అవుతున్నాడు? ఒంటరి వాడిని. నిజమే, ఈ లోకంలో ఎన్నో ఉండొచ్చు, కానీ ఎన్ని ఉన్నా కానీ దేవుని తోడు లేకపోతే మనుషుడు అసంతృప్తి కలిగిన వాడే. ఈ అసంతృప్తితో ఉన్న మనుషుణ్ణి తృప్తిపరచడానికి దేవుడు తోడుగా ఉండడానికి లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే కొరింథీ పత్రికలో చదవక్కర్లేదు, కానీ దేవుడంట తన కుమారుని యొక్క సహవాసమునకు మనల్ని పిలిచాడు. దేవుని స్తోత్రం. ఏమండి, ఆయనతో సహవాసం చేయమంటున్నాడు. మహోన్నతుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడైన ఆ దేవునితో ఏమండి నువ్వు సహవాసం చేయాలి. నీ సహవాసం కొరకు ఆయన వేచి ఉంటున్నాడు. ఏమండి, నీతో సహవాసం చేయాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నువ్వేమంటున్నావంటే, నేను చాలా బిజీ పనిలో ఉన్నాను. ఎక్కడున్నాను? నేను చాలా బిజీ. లెగ్సిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా బిజీ. ఆయనేమో నీతో సహవాసం చేయాలని ఎదురు చూస్తున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఆయన నీతో ఉండాలని, నీతో సహవాసం చేయాలని, నువ్వు ఆయనతో మాట్లాడతావని, ఆయన నీతో మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ నువ్వేమనుకుంటున్నావు? ఏమండి, ఆయన ఎప్పుడూ కూడా నీతో సహవాసం చేయడానికి నీ తోడుగా ఉన్నాడు, నీ కూడా ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు. కానీ ఆయనతో సహవాసం చేయటానికి నీకేం లేదు, టైము లేదు. అందుకే ఆయనతో సహవాసం లేకపోవటం వల్లే ఈ రోజున ఏం కోల్పోతున్నాడు మనుషుడు తెలుసా? యోబు గ్రంథంలో 22వ అధ్యాయంలో చూడండి. ఇరవై 22 ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకేం కలుగుద్ది? మేలు కలుగుద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆయనతో సహవాసం చేయి. నువ్వు ఆయనతో సహవాసం చేయాలని ప్రతి దినము కూడా ఆయన చెయ్యి చాపుతున్నాడు. ఏమండి, నీకు తోడుగా ఉంటాను నేను, నువ్వు నాతో సహవాసం చేయి అంటున్నాడు. ఇక్కడ ఆయనతో నువ్వు సహవాసం చేస్తేనంట నీకేం కలుగుద్దంట? సమాధానం కలుగుద్ది, మేలు కలుగుద్ది. ఈ రోజున నీ కుటుంబం ఆయనతో సరైన సహవాసం లేదు, అందుకే సమాధానము లేదు. ఏమండి, మేలు కలగాలన్నా, సమాధానం కలగాలన్నా నీవు ఆయనతో సహవాసము కలిగి ఉండు. ప్రతిదినము దేవునితో సహవాసం చేస్తున్నావా? ఏమండి,
ఆయన సహవాసం చేయాలని నిన్ను పిలిచాడు. ఆయన తన కుమారుని యొక్క సహవాసానికి నిన్ను పిలిచాడు. ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉండాలని ఆయన నిన్ను పిలిచాడు. అందుకనే యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇది వాగ్దానంతో కూడిన మాట. 41:10. బూది గంతముల నుండి నిన్ను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునిన వాడా, నీవు నా దాసుడవనియో నేను నిన్ను ఉపేక్షింపక. అమ్మ ఏం చేశాడట? ఏర్పరచుకున్నాడంట. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. ఎన్ని వాగ్దానాలండి! ఏమండి, ఎన్ని మాటలు ఉన్నాయి ఇక్కడ. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే, నీవు ఆయనతో గడిపితే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నీకు ఏమై ఉన్నాను? తోడై ఉన్నాను, తోడై ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తావో ఒంటరితననే ఫీలింగ్ పోద్ది ముందు. దేవుని స్తోత్రం. ఒంటరితనాన్ని తీసేస్తాడు. ఇదిగో నాకు దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. నాకు నా దేవుడు ఉన్నాడు. భయపడకు. ఏమండి, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నీ దేవుడనై ఉన్నాను. దేవుని స్తోత్రం. ఎవరి దేవుడు? నీ దేవుడు. ఏమండి, నువ్వెవరవయ్యా అని మోషే అడిగినప్పుడు, ఏమండి, నేను ఉన్నవాడను, అడువాడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. దేవుని స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, భయపడకు, నేను నీ దేవుడనై ఉన్నాను. దేవుని స్తోత్రం. నీ దేవుడు, మన దేవుడు ఆయన. ఏమండి, మనతో ఉన్నాడు. దిగులు పడకు, నేను నిన్ను ఏం చేస్తాను? బలపరుస్తాను. దిగులు పడుతున్నావా? అయ్యో నా పరిస్థితి ఇలాగుంది, అయ్యో నేను ఇలాగున్నాను, నా కుటుంబం ఇలాగుంది, నా బిడ్డలు ఎలాగున్నారు అని దిగులు పడుతున్నావా? దిగులు పడకు, నేను నిన్నేం చేస్తాను? బలపరుస్తాను, నీకు సహాయము చేయవాడను నేనే. దేవుని స్తోత్రం. నీవు ఆయనతో సహవాసం చేస్తే, ఆయనతో గడిపితే ఎన్ని మాటలు చూడండి. ఆయన నీకు తోడుగా ఉంటాడంట. ఏమండి, నిన్ను నడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. ఏమండి, ఏం చేస్తాడు? ఆయన ఆదుకుంటాడు. ఇలాంటి గొప్ప దేవుడు ఏమంటున్నాడంటే, నాతో నీవు సహవాసం చేయి. మనతో సహవాసం చేయటానికి పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నావా? ఆయనతో మాట్లాడుతున్నావా? ప్రభువా, ఉదయం లేచిన తర్వాత దేవా నీవే నా దిక్కు అని దేవుని మీద ఆధారపడుతున్నావా? నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవుణ్ణి ఆశ్రయముగా కలిగి ఉంటే, ఆయనతో నువ్వు సహవాసం చేస్తే నిన్ను ఆయన నడిపిస్తాడు. ఆయన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాడు. ఆయన మనుషులు ఎవరు ఆదుకోకపోవచ్చు. నీ కష్టాల్లో మనుషులు ఎవరు కూడా నిన్ను పట్టించుకోకపోవచ్చు. మనుషులకు ఒకవేళ నువ్వు కనిపించకపోవచ్చు. కానీ దేవుడు తన దక్షిణ హస్తము చాపి నిన్నేం చేస్తాడంట? ఆదుకుంటాడంట. ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారిని ఆదుకునే దేవుడు. ఏమండి, వారిని బలపరిచే దేవుడు. ఇంత గొప్ప దేవుడు ఆయనతో సహవాసం చేయమని కోరుకుంటే మనం ఆయనతో సహవాసం చేస్తున్నామండి. ఏమండి, ఇత్తై అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడే నాకు తోడు. ఏంటంట? దేవుడే నాకు తోడు. ఇప్పుడు నీకెవరు తోడు? దేవుడే నాకు తోడు. నీకెప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సదాకాలము కూడా నీతోనే ఉంటాడు. మత్తయి సువార్త 28:20 అనుకోండి, చదవండి. 28:20. యుగ సమాప్తి వరకు సదాకాలము
నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. ఎప్పటి వరకు ఉన్నాడంట? యుగ సమాప్తి వరకు, సదాకాలము కూడా నేను మీతో ఉన్నాను. కాబట్టి నీ చెయ్యి ఆయన చేతికి అందిస్తే, ఏమండి, నీ చెయ్యి ఎవరి చేతికి అందించాలి? ఆయన చేతికి అందిస్తే, ఏమండి, ఆయన చేతిలో చెయ్యేసిన వాడు ఎప్పుడు కూడా నష్టపోడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, నష్టపోరు. కాబట్టి ఆయన చేతిలో చెయ్యేసి విశ్వాసముతో అడుగులు వేయి. ఇక్కడ ఇత్తయి, ఏమండి, దేవుడే నాకు తోడు అంటూ ఇశ్రాయేల్ దేశంలోకి అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన ఈ ఇత్తయి జీవితంలో ఒక 2-3 మాటలు మనం చూసుకుందాం. ఏమండి, ఇందాక మూల వాక్యం చదివారు కదా, ఆ వాక్యంలోకి వద్దాం. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని, చూడండి, ఈయన ఇందాక చెప్పుకున్నట్లుగా ఎవరు అంటే గిత్తీయుడు. ఎవరంట? గిత్తీయుడు. గిత్తీయుడు అంటే ఇందాక నేను జ్ఞాపకం చేశాను కదా, గాతువాడు. ఎవరు? గాతువాడు. ఫిలిస్తీన్ దేశంలోనండి 5 ప్రధానమైన దేవతలను ఆరాధించేవారు. 5 రకాలైన దేవతలు. చూడండి, మన హిందూ దేశంలో కూడా ఎన్నో దేవతలు ఉన్నాయి. ఫిలిస్తీన్ దేశంలో మాత్రం 5 రకాలైన దేవతలను ఆరాధిస్తూ ఉండేవారు. అందులో, ఏమండి, గాజా ఒకటి, ఏమండి, రెండోది ఏంటంటే ఎష్కోలు, ఏమండి, మూడోది ఏంటి అంటే దాగోను, ఏంటంట దాగోను, నాలుగోది ఏంటంటే అష్టోద్, ఐదోది ఏంటంటే ఎక్రోన్. ఈ 5 దేవతల్ని కూడా వారు ఏం చేసేవారు? ఆరాధన చేసేవారు. ఆ ఫిలిస్తీన్ దేశానికి 5 దేవతలు కూడా ప్రసిద్ధి చెందినవి. చూడండి, ఇప్పుడు మన దేశంలో కూడా చదువు రావాలంటే ఒక దేవత, ఏమండి, అష్టైశ్వర్యం కలగాలంటే ఒక దేవత. ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవత ఉంది. కానీ అవన్నీ కూడా మనం వదిలేసి ఇప్పుడు మనకు ఒక్కడైన దేవుణ్ణి మనం చేరుకున్నాం. హల్లెలూయా. ఏమండి, అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, సర్వ సంపదలు కూడా ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో గుప్తమై ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఒక్కొక్క దానికి ఇప్పుడు ఒక్కొక్కటి పెట్టవలసిన పని లేదు, ఒక్కొక్కటి కొట్టవలసిన పని లేదు. ఏమండి, ఒక్క దేవుడైన ప్రభు చెంతకు మనం వచ్చేసాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా మనం ఎంత ధన్యులమండి, ఎంత ధన్యులమో తెలుసా? చాలాసార్లు ఈ ధన్యత చాలామందికి అర్థం కాదు. ఏమండి, నిజంగా దేవుడు కోరుకున్న, దేవుడు ఏర్పరచుకున్న మనందరం కూడా ఎంతో ధన్యులు. నీ భాగ్యము ఎంత గొప్పదో దాన్ని వివరించలేం. అలాంటి గొప్ప దేవుని చేరుకోవటానికి ఈ ఎత్తయికి కూడా దేవుడు కృపిచ్చాడు. దేవుని స్తోత్రం. ఏమండి, నిజంగా ఈ యొక్క ఒకసారి ఫిలిస్తీన్ దేశంలో, ఏమండి, మాటకి కూడా ఇశ్రాయేలు మీద యుద్ధానికి వస్తూ ఉండేవారు. ఇశ్రాయేలీలు గెలుస్తూ ఉండేవారు. ఒకసారి దేవుడే ఇశ్రాయేలు చేసిన దోషాన్ని బట్టి ఫిలిస్తీన్లకు అప్పగించినప్పుడు వాళ్ళు ఈ దేశంలో నుంచి పట్టుకెళ్ళిపోయారు. దేన్ని పట్టుకెళ్ళిపోయారు? ఇశ్రాయేల్ దేశంలో నుంచి ఫిలిస్తీన్లు దేన్ని పట్టుకెళ్ళిపోయారు? మందసాన్ని పట్టుకెళ్ళిపోయారు. ఏం పట్టుకెళ్ళిపోయారండి? మందసాన్ని పట్టుకెళ్ళిపోయి ఎక్కడ పెట్టారంట? దాగోను దేవత గుడిలో పెట్టారంట. దేవత గుడిలో పెట్టినప్పుడు పెట్టేసి మామూలుగా తాళం పెట్టేసి వెళ్ళిపోయారు. మొన్నాడు వచ్చి చూసేసరికంట ఆ దేవత పడిపోయి ఉందంట. అయ్యో, ఏంటి పడిపోయిందేంటి అని గబగబా లేవదీసి దాన్ని నిలబెట్టి మళ్ళీ శుభ్రంగా చేసి వెళ్ళారు. మరి దానికి సిమెంట్ చేసి అతికారో మొత్తానికి ఏదో చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ మొన్నాడు వచ్చి చూసేసరికంట ఈసారి
ముక్కలు అయిపోయిందంట. ఏమైపోయిందటండి? నిజమే. ఒకరోజు ప్రభు రాబోతున్నాడు. ఆ రోజునంట ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక సాగిలపడి నమస్కరించి, సాగిలపడి వంగని మోకాళ్ళని, వంగని మోకాళ్ళని యేసయ్య ఎదుట వంగిపోవును, యేసయ్య వంగిపోవును. యేసు రాజుగా అందరూ పాడదాం. చున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా నాడు భూలోకమంతా. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, యేసు వచ్చుచున్నాడు, యేసు రాజుగా నాడు భూలోకమంతా. హల్లెలూయా. ఏమండి, రారాజైన ప్రభు ఎదుట ఒక రోజున ఏమండి ఈ లోక దేవతలు ఏమండి ప్రతి బొమ్మ వెనకాల నటిస్తున్న అపవాది, దేవుడుగా దేవుని మహిమను దొంగిలిస్తున్న అపవాది ప్రభు ఎదుట సాగిలపడే రోజు సమీపంలో ఉంది. ఆయన రాబోచున్నాడు. రారాజైన ప్రభువుని మనము చేరుకోగలిగిన కృపను మనకు దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ ఇత్తయికి కూడా ఆ దేవతలన్నీ వదిలిపెట్టేశాడు. ఏమండి, ప్రసిద్ధి చెందిన ఆ దేవతలన్నీ వదిలి ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? జీవము గల దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం. జీవము గల దేవుని సేవిస్తున్న దావీదు దగ్గరికి వచ్చాడు. అవన్నీ వదిలేసి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమే. మనం కూడా ఏమండి ప్రభువుని వెంబడించాలంటే, మనము ఆత్మీయ శిఖరాలు ఎక్కాలంటే వదులుకోవాల్సినన్ని వదలాలి. ఏమండి, వదలకుండా ఆత్మీయ శిఖరాలు ఎక్కలేం. ఏం వదలాలి? ఏమండి, మనలో ఉన్న గర్వం, మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న దేవునికి ఆయాసకరమైనవి ప్రతీది కూడా వదలాలి. వదిలితేనే చూడండి, బరువు కలిగి పెద్ద పెద్ద 100 కేజీల బరువు నెత్తి మీద ఎట్టుకుని ఎక్కాలంటే ఎక్కగలదుమా? ఏమండి, ఆ బరువుని వదిలినప్పుడే పైకి ఆత్మీయ ఏమండి ఆ పైకి కొండపైకి ఎక్కగలిగినట్లుగా మనం కూడా ఈ లోకంలో ఏది వదలాలో, దేన్ని విడిచిపెట్టాలో చూడండి. అబ్రహాంతో చెప్పాడు, అబ్రహామా, నీ దేశము నుండి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ యొక్క ప్రజల దగ్గర నుంచి వదిలి అవి విడిచిపెట్టి ఎక్కడికి రా, నేను చూపించుచున్న దేశానికి రా అంటే తండ్రి కూడా వచ్చాడు. తండ్రి అన్నాడు, కొంచెం దూరం వచ్చే వరకు బాగానే ఉన్నాడు. అక్కడ నది అడ్డం వచ్చిందంట. నది దాట దేవుడు అంటున్నాడు, నేను చూపించే దేశానికి రా అన్నాడు. కానీ తండ్రి అంటున్నాడు, ఈ నది దాటావంటే మనం ఎక్కడికి వెళ్తామో మన అడ్రస్ లేడు. దేవుడేమో రమ్మన్నా అంటున్నావు, ఎక్కడికే చెప్పాడా? నేను చూపించి దేశం అన్నాడు కానీ ఫలానా అన్నాడా? అనలేదు. ఏమండి, ఫలానా ప్రాంతం అనలేదు. అయినప్పటికీ కూడా ఏమండి వెళ్దామంటే తండ్రి ఏం చేస్తున్నాడు? ఆటంకంగా ఉన్నాడు. నది దాటితే అవతల మనకెవరు తెలియదు, వాళ్ళ భాష మనకు తెలియదు, ఆ ప్రజలు లాంటి వారో తెలియదు. అంటే అప్పుడు వెంటనే ఏమండి కొంతకాలానికి ఆ తండ్రి చనిపోయాడు. అబ్రహాము తండ్రి ఆటంకంగా ఉన్నాడు. దేవుడు తీసుకున్నాడు. తర్వాత నది దాటాడు. నది దాటిన తర్వాత అబ్రహాముని ఏమండి దేవుడు ఎలా నడవమంటే అలా నడుచుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదండి. నిజమే. ఆయన వెంబడించిన వారిని ఎవ్వరిని కూడా దేవుడు విడిచిపెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఏమండి, ఆయన వెంబడించిన వారిని ఎన్నడూ కూడా ఆయన త్రోసివేయడు. ఈరోజు నీకు కష్టాలుగా ఉండొచ్చు, ఈరోజు నీకు బాధలుగా ఉండొచ్చు, ఈరోజు నీకు పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు. కానీ నమ్మకంగా దేవుణ్ణి వెంబడిస్తే, అబ్రహాము నమ్మకంగా దేవుణ్ణి వెంబడించాడు, ఎక్కడా కూడా వెనకంజ వేయలేదు. అబ్రహామును దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదండి. అబ్రహామునంట ఎలా చేశాడు? ఏమండి, జనములకు, దేశానికి, ఏమండి అనేకులకు క్రొత్త నిబంధనలు అంటాడు. అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తులో దేవుడు మన అందరికీ అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహామును విడిచిపెట్టని దేవుడు మనల్ని విడిచిపెట్టడు. అయితే అబ్రహాము వలె మనం కూడా నమ్మకంగా ప్రభువుని వెంబడించేవారిగా ఉండాలి. ఎక్కడా కూడా వెనక్కి వెళ్ళిపోవాలని చూడలేదు అబ్రహాము. అబ్రహాము జీవితంలో కష్టాలు ఎదురయ్యాయి, బాధలు ఎదురయ్యాయి, నిందలు ఎదురయ్యాయి, అవమానాలు ఎదురయ్యాయి, కొరతలు ఎదురయ్యాయి. కానీ అబ్రహాం ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు. తన కల్దీల దేశంలో ఎంతో విగ్రహారాధన, అదంతా వదిలొచ్చాడు. అలాగే రూతమ్మ కూడా, ఏమండి, మోయాబు దేశంలో ఎంతో భయంకరమైన విగ్రహారాధనతో ఉన్న ఆ దేశంలో ఉన్న తన జనుల్ని, తన ప్రజలందరినీ కూడా విడిచి నయోమితో అంటుంది, నేను నీతో వస్తాను, నీ దేవుణ్ణి నేను వెంబడిస్తాను. ఏమండి, ఎప్పుడు వెంబడించింది? శ్రమలో ఉంది, కష్టంలో ఉంది, నష్టంలో ఉంది, అన్నీ పోగొట్టుకుంది. ఏమన్నా ఉందండి? రూతమ్మకి ఏమన్నా ఉందా? భర్త లేడు, ఆధారం లేదు, ఏమీ లేదు. దేవుణ్ణి ఆధారంగా చేసుకుంది. నేను దేవుణ్ణి వెంబడిస్తానని తీర్మానం చేసుకుంది. దేవుడు విడిచిపెట్టాడండి? రూతుని విడిచిపెట్టాడా? ఏమండి, బోయాజు పొలము కంట ఇప్పుడు ఆమె ఏమైపోయింది? అధికారిగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమేనండి, ఆయన వెంబడించిన వారిని ఎప్పుడూ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని యేసుప్రభు అన్నాడు, నా నిమిత్తము మీరేదైతే విడిచిపెడతారో దానికి, ఏమండి, ఈ లోకంలో అన్నదమ్ములైనా, తల్లిదండ్రులైనా, అక్క చెల్లెళ్ళైనా తన ప్రాణమును సహా ద్వేషించి నన్ను వెంబడించినప్పుడు ఏం చేస్తాడంట ఆయన? ఇహలోకములో, పరమందు ఇహమందు 100 దేవుడు ఫలమిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ దేవుణ్ణి వెంబడిస్తే నిన్ను అసహించుకోవచ్చు, నీ కుటుంబం వారు నిన్ను అసహించుకోవచ్చు. కేశవరంలో, ఏమండి, అప్పారావు గారని, ఆ కుటుంబంలో 3 ఆడపిల్లలు వాళ్ళకి. అయితే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. 10 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం దేవుణ్ణి నమ్ముకున్నారు. నిజంగా చాలా పేద కుటుంబం. కానీ పేద కుటుంబం అయినా కానీ దేవుని కొరకు, ఏమండి, వాళ్ళు నిజంగా వాళ్ళ కులంలో ఎన్ని ఆటంకాలంటే, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నందుకు గాను మిమ్మల్ని వెలేసేస్తామన్నారు ఆ రోజుల్లో. ఏమండి, 3 ఆడపిల్లలు. ఆ రోజుల్లో ఆడపిల్లలు ఏంటంటే చాలా బరువు. ఇప్పుడు ఆడపిల్లలు వదిలించుకోవడం అంటే చాలా కష్టం అనుకున్న రోజులు ఆ రోజులు. ఏమండి, అలాంటి రోజుల్లో వారు దేవుణ్ణి వెంబడించడానికి వారు నిలబడ్డారు. దేవుని స్తోత్రం. ఈ రోజునండి 3 బిడ్డల్ని 3 వైపులా ఆశీర్వాదకరంగా దేవుడు పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఆ కుటుంబాన్ని విడిచిపెట్టలేదు, ఎంతో ఆశీర్వాదకరంగా పెట్టుకున్నాడు. నిజమే, నువ్వు దేవుణ్ణి వెంబడించడానికి నువ్వు నిలబడితే, ఏమండి, ఏది వదులుకోవాలో అది వదులుకుని దేవుణ్ణి వెంబడించటానికి నువ్వు నిలబడితే, నువ్వు దేవుణ్ణి వెంబడిస్తే ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఈ ఇత్తయి, ఏమండి, ఫిలిస్తీ దేశంలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో దేవతా ఆరాధనలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ వదిలొచ్చేసాడు ఇప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వదిలొచ్చేసిన ఈ ఇత్తయి, ఇంకా ముందుకు చదువుదాం. అక్కడే కనుగుని 19, నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి
రాజున్న స్థలములో ఉండుము. ఇక్కడ చూడండి, ఇక్కడ దావీదు అంటాడు, ఎల్లయ్యా నేను ఇప్పుడు శ్రమల్లో ఉన్నాను. ఎక్కడున్నాను? శ్రమలో ఉన్నాను నేను ఇప్పుడు. నా కూడా వస్తే నీకు కూడా ఏంటి? ఆ తర్వాత వచనం చదవండి, 20వ వచనం. నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోదునో తెలికి ఉన్నా మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు? చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఎక్కడికి పోతామో తెలియదు, మాకు అడ్రస్ లేదు. ఇప్పుడు మేము ఇప్పుడు పారిపోయే పరిస్థితిలో ఉన్నాం, శ్రమలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడికి పోతామో మాకు అడ్రస్ లేదు. అరణ్యంలో ఏ కొండలో దాక్కుంటామో, ఏ గుహలో ఉంటామో, ఎన్ని రోజులు పస్తులు ఉండాలో, ఎన్ని రోజులు మాకు ఫుడ్ ఉండదో. ఏమండి, మాతో వస్తే నీకు సరైన ఫుడ్ ఉండదు, పడుకోవడానికి సరైన బెడ్ ఉండదు. ఇప్పుడు ఇన్ని కష్టాల్లో నుండి మేము బయలుదేరుతున్నాం, మాతో కూడా నీకు ఎందుకయ్యా, వెళ్ళిపో, వెనక్కి వెళ్ళిపో అంటుంటే ఆయన అంటాడు, ఇప్పుడు చదవండి. నీవు తిరిగి నీ సహోదరులను తోడుకుని పొమ్ము, కృపా సత్యములు నీకు తోడుగా ఉండును గాక అని చెప్పగా, ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు, నా ఏలిన వాడవును రాజునకు నీ జీవము తోడు. ఏ స్థలమందు నా ఏలినవాడు రాజునకు నీ ఉందువో ఆ స్థలమందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత నమ్మకస్తుడండి రాజేమో. దావీదేమో, వెళ్ళిపోవయ్యా, నాతో వస్తే నీకు సరైన భోజనం ఉండదు, సరైన నిద్ర ఉండదు, నాతో వస్తే అన్ని కష్టాలే అంటుంటే ఈయన అంటాడు, నువ్వు అలా అనొద్దయ్యా, చచ్చిపోయినా బ్రతికినా నీతోనే ఉంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట ఎవరన్నారు? రూతు అంది కదా, రూతమ్మ అంది. అదే మాట ఈయన అంటున్నాడు, చచ్చిపోయినా బ్రతికినా నేను నీ వారమే. ఏమండి, చాలాసార్లు మనం ఏమండి సంతోషాలతో ఉండే వాళ్ళతో ఉండాలని కోరుకుంటామా? ఏమండి, ఏడ్చే వాళ్ళతో ఉండాలని కోరుకుంటామా? ఎక్కడ కోరుకుంటాం? ఏం కోరుకుంటాం? ఏమండి, బాబా అక్కడికి వెళ్తే ఏమీ ఉండదు, ఏమండి సరైన వసతులు ఉండవు, వసతులు ఉన్న చోట ఉండాలని కోరుకుంటాం, కానీ వసతులు లేని చోట ఉండాలని కోరుకుంటామా? కోరుకో. ఏమండి, నిజంగా ఇత్తయి చూడండి ఎంత నమ్మకస్తుడో. ఏమండి, వసతులు లేకపోయిన నమ్మకత్వం చూడండి, నమ్మకత్వం. రాజా నిన్ను విడిచిపెట్టను, నువ్వు ఒకవేళ అక్కడ చచ్చిపోవాల్సి వచ్చినా నేను చచ్చిపోతాను. ఎంత నమ్మకత్వం చూడండి. ఇలాంటి నమ్మకమైన వారు ప్రభువుకు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి నమ్మకమైన వారు దేవునికి కావాలి, దేవుని సంఘానికి కావాలి. ఏమండి, మాట మాటకి అలిగేవారు కాదు, మాట మాటకి కూడా ఏమండి కోపిష్ఠులుగా ఉన్నటువంటి వారు కాదు. ఇత్తయి లాంటి నమ్మకస్తులు దేవునికి కావాలి. అలాంటి నమ్మకస్తులుగా మనం బ్రతకగలుగుతున్నామండి. అలా నమ్మకంగా నిలబడితే ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకోడా? అసలు ఈయన నమ్మకత్వం చూడండి, ఎంత నిన్ననే వచ్చాడంట, పెద్ద అనుభవం లేదు ఈయనకి. ఏమండి, పెద్ద అనుభవం ఉందా? కానీ అనుభవాలు ఉన్న వాళ్ళకంటే మంచి నమ్మకత్వం చూడండి. చాలాసార్లు ఏమండి బుర్రను పెంచుకుంటాం కానీ బతుకును మార్చుకోం. కానీ ఇత్తయి అలాంటి వాడు కాదు. ఆయనకి అంతగా ఏమీ తెలియదు, కానీ ఎంతగా హత్య ఉన్నాడు చూడండి, ఎంతగా నమ్మకంగా ఉన్నాడో చూడండి. ఏమండి, దేశంలోనంట దేవుడంట ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడంట? నమ్మకస్తులు. నమ్మకంగా నువ్వు బ్రతికితే మెండుగా దీవెనలు ఇస్తాడంట. చాలాసార్లు ఏమండి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి మనం ఏమంటాం? జై అంటాం. ఏమండి, అధికారం రాగానే పార్టీ మార్చేస్తూ ఉంటాం. కానీ ఇత్తయి అలాంటి వాడు కాడు.
అంటున్నాడు, వెళ్ళిపోవయ్యా, అబ్షాలోం దగ్గరికి వెళ్ళిపో, అక్కడ ఉంటే ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి నీకు. ఏమున్నాయి? ఇప్పుడు అబ్షాలోం ఎన్నో ఆఫర్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే ఆయనకు జనం కావాలి. ఎవరు కావాలి? జనం కావాలి. జనం కావాలి కాబట్టి ఎన్నో ఆఫర్లు ఇస్తాడు. వెళ్ళయ్యా, అక్కడ వెళ్ళు, అక్కడ పంచపక్ష పర్వణాలు పెడతాడు. అక్కడ వెళ్ళయ్యా. లేదయ్యా, పంచపక్ష పర్వాలాలు కాదు, నాకు కూడా వస్తే భోజనం ఉండదయ్యా, నీకు సరైన నిద్ర ఉండదు, దోమల్లో పడుకోవాలి. ఎక్కడ? అబ్షాలోం దగ్గర ఉంటే ఏసీలో పడుకోబెడతాడు, కానీ నా దగ్గర ఉంటే దోమల్లో పడుకోవాలి. దోమల్లో పడుకోవడమైనా నాకు ఇష్టమే. చూడండి ఎంత నమ్మకస్తుడునండి, ఎంత ఆ మాట మీద ఎంత తను ఒక తీర్మానంతో వచ్చాడు. దావీదుని వెంబడించాలి, దావీదు సేవిస్తున్న దేవుని వెంబడించాలి అని ఒక తీర్మానంతో వచ్చాడు. కష్టం రాగానే తీర్మానం ప్లేట్ మార్చేశాడా? చాలామంది ప్లేట్ మార్చేస్తూ ఉంటారు, కానీ అలాంటి వాడు కాదండి ఇత్తయ్. శ్రమలో నిలబడ్డాడు. ఏమండి, శ్రమలో ఉన్న దావీదు, ఏమండి, దావీదుని చులకన చేయట్లేదు, అక్కడ చులకనగా చూడట్లేదు. ఎంతోమంది మారిపోయారు ఇశ్రాయేలీల్లో. చూడండి, షిమి అనేవాడు అదే టైంలో, షిమి కూడా ఉంటాడు అక్కడ. షిమి ఏమంటున్నాడు? ఏమండి, ఇశ్రాయేలీయుడే, ఇశ్రాయేల్ దేశంలో ఉన్నవాడే షిమి. ఒక అన్యుడు అర్థం చేసుకున్నాడు. ఏమండి, దావీదుని ఒక అన్యుడు అర్థం చేసుకున్నాడు. ఈ షిమి ఎప్పటి నుంచో ఉన్నాడు. వీడేమంటున్నాడు? దుర్మార్గుడా. ఏమంటున్నాడు? దుర్మార్గుడా, చీపో చీపో, నువ్వెంత దుర్మార్గుడవో. ఏమండి, సౌలు కుటుంబాన్ని హతం చేసేసి రాజ్యం అనుకున్నాడండి. ఎన్ని లేనిపోయిన మాటలు. ఏమండి, ఎంత భయంకరంగా మాట్లాడుతున్నాడు ఈ షిమి. పక్కనున్న వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంది. ఏమండి, ఒళ్ళు మండిపోయి వాళ్ళు అంటారు, ఒక మాట నాకు సెలవి. ఆ చచ్చిన కుక్క లాంటి వాడు అలా వాగుతున్నాడేంటి, ఒకసారి నాకు సెలవి అంటుంటే దావీదు అంటాడు, లేదు వాగనే. అవన్నీ కూడా ఇంకా దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడే సెలవిచ్చాడేమో, అలాగా దేవుడే సెలవిచ్చాడేమో అనమని. ఏమండి, ఎంత ఒకవైపు ఏమో నమ్మకస్తుడుగా ఇత్తయి ఉన్నాడు, ఒకవైపు ఏమో ఆ అధ్యాయుల పేజీ తిరిగేస్తే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే అవన్నీ కనపడతాయి. ఏమండి, భయంకరంగా మాట్లాడుతున్నాడు. నిజమే, మనం ఎలాగున్నాం? ఇత్తయి వలె శ్రమలో నిలబడేవారిగా ఉంటున్నామా? ప్లేట్ మార్చేస్తున్నామా? ఇక్కడ ఈ మాట, అక్కడ ఆ మాట అన్నట్టుగా చాలామంది ఏమండి దేవుని దృష్టిలో వేషధారులుగా బ్రతుకుతున్నాం. ఏమండి, దేవుని దృష్టిలో నువ్వు ఎలాగున్నావు? నమ్మకంగా బ్రతుకుతున్నావా? ఇత్తయి నమ్మకస్తుడు, శ్రమ వచ్చిందని వదలలేదు. నిజమే, శ్రమలో నువ్వు నిలబడితే, శ్రమలో నమ్మకంగా నువ్వు బ్రతికితే దేవుడు విడిచిపెట్టడు. పౌలు గారికి శ్రమ వచ్చిందని, పౌలు గారికి ఎవరి రక్తాలు కారిపోతున్నాయి సరసాల, పౌలు గారు సువార్త ప్రకటిస్తుంటే ప్రతికూలతలు, ఇవన్నీ నేను భరించలేను బాబు అని వెళ్ళిపోయాడు ఒక ఆయన. ఎవరు? దేమా. ఏమండి, దేమా ఏం చేశాడట? శ్రమను చూసి, పౌలు గారు చూసిన శ్రమను చూసి వదిలి వెళ్ళిపోయాడు. కానీ శీల మాత్రం పౌలుతో రాళ్ల దెబ్బలైనా, పౌలు గారితో అవమానాలైనా, పౌలు గారితో నిందలైనా, పౌలు గారితో సంతోషమైన, నిందలైన, అవమానాలైన ఏదైనా పంచుకున్నాడు. ఏమండి, పౌలు శీల కడవరకు కూడా కలిసి బ్రతికారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే, దేవుని పిల్లలుగా శ్రమ వచ్చిందా? కదిలిపోవద్దు, నిలబడు. ఎలాంటి శ్రమ అయినప్పటికీ కూడా నిలబడు, దేవుణ్ణి హత్తుకుని ఉండు, సంఘాన్ని హత్తుకుని ఉండు. దేవుడు నీ నమ్మకత్వానికి ప్రతిఫలం ఇస్తాడు. ఈ నమ్మకత్వాన్ని తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తాడండి. నమ్మకస్తులను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. రూతు శ్రమలో నమ్మకంగా అత్తను హత్తుకుంది. అత్తగారు కూడా వెళ్తే ఆమె ఎదవరాలు,
ఆమె కూడా వెళ్తే ఏమొస్తా అనుకోలేదు. కష్టంలో నిలబడింది, కష్టంలో సహించుకుంది, కష్టంలో ఓర్చుకుంది. ఓర్చుకో, కష్టంలో సహించుకో. ఏమండి, కష్టం వచ్చిందని ఏమండి చాలామంది కష్టం వచ్చిందని కదిలిపోతూ ఉంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడలేదు రూతమ్మ. ఏమండి, హత్తుకుంది, అత్తగారిని హత్తుకుంది, తన దేవుణ్ణి హత్తుకుంది. దేవుడు చూశాడు అది. నిజమే, మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. కన్నులుండి చూసేవాడు, చెవులుండి వినేవాడు. ఆయన మన ప్రతీది కూడా వింటున్నాడు. ఆయన మన ప్రతి పరిస్థితి కూడా ఆయన చూస్తున్నాడు. ఆయనకు భయపడు, ఆయనకు లోబడు, ఆయన వెంబడించు. ఇత్తయిని చూస్తున్నాడు దేవుడు. ఒక అన్యుడే, నిన్నొచ్చావయ్యా నువ్వు, ఎందుకు నాతో ఈ శ్రమలన్నీ, ఎప్పటి నుంచో ఉన్నవాడు కాదు, నువ్వు పడలేవు ఈ శ్రమలన్నీ, వెళ్ళిపో అంటుంటే, లేదు లేదు, చచ్చినను బ్రతికినను, చచ్చిపోయినా నీ దగ్గరే ఉంటాను. అదేనండి దేవునికి కావాల్సింది. ఆ నమ్మకమే దేవునికి కావాల్సింది. నమ్మకమైన వాడు ఎక్కడున్నా దీవించబడతాడు. నమ్మకమైన వాడు ఎక్కడున్నా ఆశీర్వాదకరంగా ఉంటాడు. నమ్మకమైన వాడు ఎక్కడున్నా దేవునికి ఏమండి సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి నమ్మకత్వాన్ని సంపాదించుకో, అలాంటి నమ్మకంగా బ్రతకడం నేర్చుకో. మనందరం కూడా అలా నమ్మకంగా బ్రతుకుదాం. ఏమండి, ఇంకా కిందకు చూసినట్లయితే చూడండి, 18వ అధ్యాయానికి వద్దాం. 18వ అధ్యాయం 2వ వచనం చదవండి. 18:2 చివరి మాటలు చదువు. జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద అబీషయను ఒక భాగమును, దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎంత ఆయన యొక్క నమ్మకత్వానికి చూడండి. అక్కడ దేవుని సేవకుడి ద్వారా దేవుడిచ్చిన బహుమానం ఎలాంటిది అంటే ఒక అధిపతిగా దేవుడు చేశాడంట. ఏమండి, 3వ అధిపతిగా ఇత్తయిని చేశాడు. జనులందరికీ ఇప్పుడు 3 అధిపతులు కావాలి. ఏమండి, యోవాబుని అబీషయిని, 2 అన్నదమ్ములు. ఏమండి, చెరుకొక్కళ్ళని అధిపతిగా చేశాడు. ఇప్పుడు 3వ ఆయన కావాలి. ఎవరు నమ్మకస్తులు? ఎవరున్నారు? కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరి మధ్యలో ఎవరున్నారు అంటే ఎవరు కనిపించారంట? ఇత్తయి కనిపించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇత్తయిని తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడట? అధిపతిగా చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, నమ్మకస్తులను ఎక్కడున్నా కానీ దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. దానియేలు ఒక బబులోనికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు? బానిస, చెరసాలు వేసుకుని తీసుకొచ్చారు బబులోనికి. ఏమండి, బానిస పిల్లోడు, ఏం చెప్తే అది చెయ్యాలి. రాజుగారి యొక్క కాళ్ళు నొక్కమంటే కాళ్ళు నొక్కాలి. ఏమండి, రాజుగారు బాత్రూమ్ కడగమంటే బాత్రూమ్ కడగాలి. ఏది చెప్తే అది చెయ్యాలి. అలాంటి బానిస ఎవరు? దానియేలు. కానీ దానియేలు యొక్క ఉన్న నమ్మకత్వాన్ని బట్టి నమ్మకంగా, దేవునికి నమ్మకంగా బ్రతికాడు, రాజుకి నమ్మకంగా బ్రతికాడు. నమ్మకస్తుడైన దానియేలుని తీసుకెళ్ళంట దేవుడు ప్రధానమంత్రిగా చేశాడంట. హల్లెలూయా. ఏమండి, నమ్మకంగా బ్రతికితే ఎక్కడున్నా వదలడండి ఆయన. బానిస బ్రతుకులో ఉన్న వదలైనా. ఏమండి, యోసేపు ఎక్కడున్నాడు? ఏమండి, చెరసాల్లో ఉన్నాడు, దిక్కులేదు, అనామకుడుగా ఉన్నాడు. అనామకుడు. నాన్న వాళ్ళు ఎవ్వరు కూడా చంపేసిన అడిగేవాళ్ళు లేరు యోసేపుని. ఏమండి, కానీ దేవునికి నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా తన బ్రతుకును కట్టుకున్నాడు. ఐగుప్తు దేశం అంతటికి కూడా ఏమయ్యాడు? రాజుగా చేయబడ్డాడు. దేవుని స్తోత్రం. ఏమండి, అలా నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకు. ఏమండి, దేవుడు ఒకానొక రోజున నిన్ను ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో, బైబిల్ ఒక మాట అంటాడు, మనం అడుగు వాటి కంటేను
ఊహించు వాటికంటేనో అత్యధికమైన కార్యాలు దేవుడు చేస్తాడండి, చేస్తాడు. నువ్వు ఎంత నమ్మకంగా దేవుణ్ణి వెంబడిస్తావో, నువ్వు ఎంత నమ్మకంగా దేవుని కొరకు బ్రతుకుతావో, అంతే నమ్మకంగా దేవుడిని నిలబెట్టుకుంటాడు. ఏమండి, నువ్వు ప్లేట్ మారుస్తూ ఉంటే, ఏమండి నువ్వు ఏ ఎండకు ఆ గొడుగు పడతా ఉంటే, నువ్వు నటిస్తూ ఉంటే ఎక్కడ? ఏమండి, కాబట్టి దేవుని పిల్లలుగా మనందరము కూడా దీవించబడాలనే, మనందరము కూడా ఏమండి దేవుడు ఒక్కొక్క రీతిగా నడిపించాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు కాదు. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ ఇత్తయిలో ఉన్న ఆ నమ్మకత్వం, ఈ ఇత్తయిలో ఉన్న ఏమండి ఆ వెంబడించే గుణం, ఈ ఇత్తయిలో ఉన్న శ్రమలో నిలబడే ఆ గుణం, ఓర్చుకునే గుణం, శ్రమల్లో ఉన్నాడు కొంతకాలం. దావీదుతో పాటు ఈయనతో పాటు 600 మంది అంట. ఏమండి 600 మంది సాగిపోయాడు తప్ప ఆగిపోలేదు. అక్కడ మూలవాక్యంలో చదవండి, సాగిపోయాడంట, సాగిపోయాడు, ఆగిపోలేదు. చాలాసార్లు కొంతకాలం ఎంతో నమ్మకంగా ఉన్నట్టుగా ఉంటాం, తర్వాత ఏమవుతాం? ఆగిపోతాం. బైబిల్లో ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమండి ఆగిపోయారు. ఏమండి ఆగిపోయిన వాళ్ళు ఆగిపోయినట్టుగా ఉన్నారు. సాగిపోయిన వారు బహుమానాన్ని పొందుకున్నారు. అందుకే బైబిల్ అంటుంది మరణం వరకు. ఎప్పటి వరకు? మరణం వరకు సాగిపో నమ్మకంగా. మరణం వరకు కూడా నీ బ్రతుకును కట్టుకుంటూ, ఏమండి దావీదు వలె సమస్యలకు గొడవలకు దూరంగా బ్రతుకుతూ, ఇత్తయి వలె శ్రమలో నమ్మకంగా దేవుని కొరకు నిలబడి, ఏమండి సంఘములో ఒక ఇత్తయి వలె మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండు. అలా కలిగి ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టాడు. ఇత్తయిని విడిచిపెట్టాడా? అన్యుడు అవన్నీ వదిలొచ్చాడు, విడిచిపెట్టలేదు. ఇశ్రాయేల్ దేశంలో పౌరసత్వాన్ని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే మనందరం కూడా నమ్మకంగా బ్రతికితే మన పౌరసత్వం ఎక్కడా? పరలోకంలో. బైబిల్ అంటాడు మీ పౌరసత్వం పరలోకంలో ఉందని ఎరిగి అంటాడు. కాబట్టి మనందరం కూడా పరలోకంలో పౌరసత్వం పొందుకుని ఉన్నాం కాబట్టి సాగిపోయేవారిగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమున్న మా ప్రభువా, యేసయ్య వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాన్న, ఈ డిసెంబర్ మొదటి పునరుద్ధాన కూడికలో ప్రభువా, ఇటు రీతిగా ప్రార్థన నుంచి ఇప్పటి వరకు మీరు ఆత్మ సహాయం చేస్తూ ప్రభువా నీ అమూల్యమైన మాటలతో మమ్మల్ని ప్రభువా తండ్రి బలపరిచిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఇత్తయ్య దేవుడే నాకు తోడు అని అర్థముగా ప్రభువా తండ్రి నాయన ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు తండ్రి. దావీదు మహారాజుకి ప్రభా తండ్రి ప్రతికూల పరిస్థితిలో కన్న కొడుకే ప్రభా అబ్షలోము తరిమేస్తున్న సందర్భంలో ప్రభా ఇత్తయ్య ఎంతో నమ్మకంగా ప్రభా నాయన క్రొత్తగా వచ్చినా కానీ ప్రభా తని రాజుని వెంబడించాడు ప్రభా. నిన్ననే వచ్చావు వెళ్ళిపో అని ప్రభా రాజు గద్దించినా కానీ ఎంతో నమ్మకంగా ప్రభా తండ్రి రాజును వెంబడించాడు ప్రభా తండ్రి. అవును ప్రభా తండ్రి, ప్రతికూల పరిస్థితుల్లో ప్రభా తండ్రి నిన్ను వెంబడిస్తే ప్రతిఫలం ఇస్తానంటున్నావు ప్రభా తండ్రి. అయ్యా దేవునితో సహవాసం చేస్తే సమాధానం ఇస్తానంటున్నావు ప్రభా తండ్రి. దేవాని కొందనాలు, దేవాని స్తోత్రాలు తండ్రి. హిత్తయ్య మరినైనా ఫిలిస్తీయుడు ప్రభా తండ్రి, అన్యుడు విగ్రహాదికుడు ప్రభా తండ్రి. కానీ ప్రభా తండ్రి రాజును వెంబడించినప్పుడు ప్రభా తండ్రి, ప్రతికూల పరిస్థితులు వెంబడించినప్పుడు ప్రభా తండ్రి నాయనా ప్రభా మీరు తోడుగా ఉన్నారు ప్రభా తండ్రి, సహాయం చేస్తూ వచ్చారు ప్రభా తండ్రి. నాయనా ప్రభా తండ్రి ఆ సహాయం ఎంతో నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభా తండ్రి రాజు అది చూసి ప్రభా తండ్రి ఒక భాగమునకు సేనాధిపతిగా ప్రభా తండ్రి నియమించిన విధానం బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. దేవా సంఘములో ప్రభా సహకారిగా నమ్మకంగా ఉంటే ప్రభా మెండైన దీవులు ఇస్తానని ప్రభా మాతో మాట్లాడారు ప్రభా తండ్రి. అయ్యా ప్రభా ప్రతికూల పరిస్థితులు చూసి ప్రభా బెదరవద్దని మాట్లాడుతూ వచ్చారు ప్రభా తండ్రి. అవును ప్రభా ప్రస్తుతము ప్రభా ప్రతికూలంగా ఉండవచ్చు కానీ ప్రభా తండ్రి అయ్యా మీరు మాకు తోడై ఉంటానంటున్నావు ప్రభా తండ్రి, బలమిస్తానంటున్నావు ప్రభా, సహాయం చేస్తానంటున్నావు ప్రభా తండ్రి. అటువంటి దీవెనికర మాటలతో మమ్మల్ని బలిపరిచిన విధానం బట్టి నిన్ను స్తుతి
ప్రార్థిస్తున్నాను తండ్రి. నమ్మకముగా ప్రభా తండ్రి, అయా మరణం వరకు ఉంటే ప్రభా జీవకిరీటం ఇస్తానంటున్నావు కదా ప్రభా తండ్రి. అటువంటి నమ్మకముగా ప్రభా ముందు కొనసాగే కృప నాకును మాకును అందరికీ దయచే ప్రభా తండ్రి. ఇదిగో నాయనా ప్రభా తండ్రి, తాత్కాలికంగా ఎంబడించి చల్లారిపోయేవారుగా కాకుండా ప్రభా తండ్రి, ప్రతికూల పరిస్థితిలో ప్రభా నిన్ను వెంబడిస్తే ప్రభా తండ్రి ఎన్నో మేలు చేసే దేవుడు అని ప్రభా ఈ ఉదయకాలం మాతో మాట్లాడారు ప్రభా తండ్రి. అవును ప్రభా, ఆనాడు రూతు ప్రభా ప్రతికూల పరిస్థితిలో ప్రభా తన హత్తును హత్తుకుంది ప్రభా తండ్రి. అయా ఎన్నో మేలు చేశారు కదా ప్రభా తండ్రి. అట్టి రీతిగానే ప్రభా సంఘంగా కూడిన మేము ప్రభా ఎల్లప్పుడూ నీలో సంపూర్ణంగా కొనసాగే కృపను దయచేయమని నడుస్తున్నాను తండ్రి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ప్రభా సంఘం విడిచిపెట్టకుండా ప్రభా నీలో కొనసాగే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. పొలమనగా సంఘమని ప్రభా, సంఘమనగా పరలోక గని అని ప్రభా తండ్రి కొన్ని దినాలుగా మాతో మాట్లాడుతూ వస్తున్నారు తండ్రి. అట్టి కృపలో ప్రభా తండ్రి పరలోక గనిలో ప్రభా మేము ప్రవేశించే విధముగా ప్రభా మమ్మల్ని నడిపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమానమ్మకము కలిగిన దేవా, నీ కొందనాలు స్తుతులు ప్రభువా. ఈ విధంగా ఆరాధన అంతటినీ ఆశీర్వాదకరంగా జరిగించుకున్నందుకు వందనాలు దేవా. వెత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి దేవా. నీ వాక్య ప్రకారంగా మేము అందరం కూడా ప్రభువా నమ్మకంగా నీ కొరకు బ్రతకటానికి, నిన్ను వెంబడించటానికి సహాయం చేయండి. సంతోషాల్లోనే కాదు, శ్రమల్లో కూడా తండ్రి, నాయన కష్టాల్లో కూడా తండ్రి నిన్ను హత్తుకుని ఉండడానికి మమ్మల్ని బలపరచండి తండ్రి. వెత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. ఇత్తయిని విడిచిపెట్టలేదు, ఒక అన్యుడిగా వచ్చాడు, ఒక అధిపతిగా ఇశ్రాయేల్ దేశంలో ఒక అధిపతిగా చేశావు దేవా. నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి. దేవా నాయన ఎవరు విత్తింది వాళ్ళు కోసుకుంటారని వాక్యం సెలవిచ్చినట్లుగా ఆ విధంగానే మేము కూడా అలాంటి విశ్వాసంతో నమ్మకంతో విత్తుకోవటానికి, మంచి పంటను కోసుకోవటానికి మీరు మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించమని, బిడ్డలు చేసిన వ్యవసాయాలు, పాడి పంటలు, ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి కుటుంబానికి తోడుగా ఉండండి తండ్రి. నాయన ఏ ఒక్కరూ కూడా నిర్లక్ష్యంగా లేకుండా ఆత్మయందు తీవ్రత కలిగి నిన్ను వెంబడించే వారికి ఉండడానికి ప్రతి బిడ్డని మీరు బలపరచండి. అనారోగ్యంగా ఉంటే స్వస్థపరచండి, సమస్యలతో ఉంటే విడిపించండి. పసిబిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు కూడా నీ కృపాక్షేమములతో బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, ఈరోజు మరి కాలనీలో జరుగుతున్న క్రిస్మస్ ఆరాధన అంతటిని దీవెనకరంగా జరిగించమని ప్రభువా, నాయన బిడ్డలందరూ రావడానికి ప్రతి ఒక్కరికి అవకాశం కలగచేయమని, ఆటంకాలను తొలగించండి. ఆయా ప్రాంతాల నుంచి బిడ్డలు వస్తుండగా వారి ప్రయాణాలన్నింటిలో కూడా తోడై ఉండమని, ఈ వారం అంతట్లో జరగబోతున్న ప్రతి ప్రార్థన ఆశీర్వాదకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక కన్యన సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకును ఎరలోక పరిశుద్ధులకును సదాకాలము తోడే కడవరకు నడిపించి ఆదరించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. అవకాశం